పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. పెను విషాదాన్ని రాజేసిన సిగాచి పేలుడు ఘటనలో కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని కొలవడానికి కొలమానాలు కూడా లేవు. అంతులేని నిర్లక్ష్యంతో పదుల సంఖ్యలో కార్మికుల ప్రాణాలు తీశారు. ఆ తర్వాత కార్మికుల బంధువుల రోదనలను పట్టించుకోకుండా మరింత నిర్లక్ష్యం వహించారు. ఘటన జరిగి 15 రోజులు దాటినా ఇంతవరకు 8 మంది కార్మికుల ఆచూకీ ఎక్కడా అన్నది చెప్పలేకపోతున్నారు. ఆ 8 మంది బంధువుల రోదనలు గుండెలను కలిచివేస్తున్నాయి. ఈ 8 మంది కుటుంబాలకు యాజమాన్యం ఎలాంటి సమాధానం చెప్పడం లేదు. 3 నెలల తర్వాత మేమే పిలుస్తాం, అప్పుడు రండి అని చేతులు దులిపేసుకుంది. కనీసం మానవత్వం కూడా లేకుండా వ్యవహరిస్తే ఎలాగా అని బాధిత బంధువులు ఆక్రోశిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో 15 రోజుల క్రితం సిగాచి కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. అది పెను విధ్వంసాన్ని సృష్టించింది. ఇప్పటికే ఈ విషాద ఘటనలో 45 మంది ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయి. మరో 14 మంది కార్మికులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదానికి కారణం ముమ్మాటికి యాజమాన్యం నిర్లక్ష్యమే. పోయిన ప్రాణాలు ఎలాగో తెచ్చివ్వలేరు, కనీసం చనిపోయిన వారి బంధువుల ఆక్రందనలను పట్టించుకోకపోతే ఎలా? ఇప్పటికీ కంపెనీలో ప్రమాదం జరిగిన రోజున డ్యూటీలో ఉన్న 8 మంది కార్మికుల ఆచూకీ గురించి యాజమాన్యం ఏమీ చెప్పలేకపోతోంది. జస్టిన్, అఖిల్, వెంకటేష్, ఇన్ఫాన్ అన్సారీ, రాహుల్, శివాజీ, విజయ్, రవి అనే 8 మంది పేలుడు జరిగిన సమయంలో డ్యూటీలో ఉన్నారు. వారు విధుల్లో ఉన్నట్లు బంధువుల వద్ద సమాచారం ఉంది. అయితే పేలుడు ఘటనలో వారు ఏమైపోయారు అనేది మాత్రం తెలియటం లేదు. ప్రమాదం జరిగిన రోజు నుంచి నేటి వరకు నిత్యం ఈ 8 మంది కార్మికుల కుటుంబాలు సిగాచి కంపెనీ చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. మా వాళ్ళు బతుకుంటే ఎక్కడున్నారో ఆచూకీ చెప్పండి, చనిపోతే వారి దేహాలను ఇవ్వండి, దేహాలు కూడా కాలిపోయి ఉంటే కనీసం వారి బూడిదైనా ఇవ్వండి, దయచేసి ఏదో ఒకటి చెయ్యండి అని బాధిత కుటుంబాలు రోజుల తరబడి కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ప్రాధేయపడుతూనే ఉన్నారు. అయినా లాభం లేకపోయింది. రోజుల తరబడి తాత్సారం చేసిన యాజమాన్యం, అధికారులు కూడా చివరకు ఈ 8 కుటుంబాల వారిని ఉద్దేశించి మీ వారి ఆచూకీ ఇంతవరకు దొరకలేదు, ప్రస్తుతానికి మీరు మీ ఇళ్లకు వెళ్లిపోండి, 3 నెలల తర్వాత మేమే పిలుస్తాం, అప్పుడు రండి అని చెప్పి చెరో 15 లక్షల రూపాయల చొప్పున చేతిలో పెట్టి చేతులు దులిపేసుకున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమ వారు చనిపోయినట్లు ధృవీకరిస్తూ సర్టిఫికెట్లైనా ఇవ్వండని బంధువులు కోరినా యాజమాన్యం కుదరదని తేల్చేసిందంటున్నారు. యాజమాన్యం వైఖరిపై బాధిత కుటుంబాలు మండిపడుతున్నాయి. ప్రమాదం జరిగిన క్షణం నుంచి కూడా యాజమాన్యం దారుణమైన నిర్లక్ష్యాన్నే ప్రదర్శిస్తోందని వారు ఆరోపిస్తున్నారు. మృతదేహాలను వెలికి తీసేందుకు శిథిలాల తొలగింపు ప్రక్రియను వేగంగా చేపట్టాల్సి ఉండగా యాజమాన్యం పట్టించుకోకపోవటం వల్ల బాగా ఆలస్యమైందని వారంటున్నారు. ఈ జాప్యం వల్లనే తమ వారి శరీర భాగాలు కానీ ఆనవాళ్లు కానీ దొరకకుండా పోయాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వారు చనిపోయిన బాధ ఒకవైపు, యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి కారణంగా వచ్చిన అసహనం మరోవైపు వెరసి ఈ 8 మంది కుటుంబ సభ్యులు తమ తమ సొంత రాష్ట్రాలకు తరలిపోయారు. ఈ మొత్తం విషాదంలో అన్నింటినీ మించిన దుర్మార్గం ఏంటంటే, ఇంత పెద్ద విషాదం జరిగి 15 రోజులైనా ఇంతవరకు కంపెనీ యాజమాన్యం ఘటనా స్థలికి రానేలేదు. మొదటి పేలుడు స్ప్రే డ్రైయర్లో సంభవించి అది పూర్తిగా ధ్వంసం కావటం వల్ల పేలుడు జరిగిందని ఒక అంచనాకు వచ్చారు. అయితే ఆ తీవ్రతకు ఆ భవనంలో పేరుకుపోయిన మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ ధూళి గాల్లోకి లేచి అది భగ్గుమనటంతోనే రెండో పేలుడుకి దారితీసి ఉంటుందని భావిస్తున్నారు. ఈ 2 పేలుళ్లు చాలా తక్కువ వ్యవధిలో జరగటం, రెండవ పేలుడు మొదటి దానికంటే చాలా పెద్దదిగా ఉండటంతో అది సృష్టించిన విధ్వంసానికి భవనం కూలిపోయిందని నిపుణుల కమిటీ అంచనా వేస్తోంది. ప్రమాదం తర్వాత ఇక్కడికి వచ్చిన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సభ్యులు సైతం యాజమాన్యం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం ఘటనకు కంపెనీ యాజమాన్య నిర్లక్ష్యానికి తోడు ప్రభుత్వ అధికారుల వైఫల్యము కారణమే అంటున్నారు.